guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్ గా చేసుకునే క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్ ఆలూ బాల్స్. ఈ ఆలూ బాల్స్ ని ఎలా తయారు చేసుకోవాలో అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఈ ఆలూ బాల్స్ తయారు చేసుకోవడానికి 2 బంగాళదుంపలను తీసుకున్నాను. మీరైతే ఎంత క్వాంటిటీ చేసుకోవాలో అన్ని బంగాళదుంపలను తీసుకోండి. ఇలా బంగాళదుంపలను తీసుకున్న తర్వాత పైనున్న లేయర్ను పీల్ చేయాలి. ఇలా బంగాళదుంపలు మీదున్న పై లేయర్ను అంతా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పీల్ ఆఫ్ చేసిన తర్వాత బంగాళదుంపలను వాటర్లో వేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ బంగాళదుంపలను మరీ చిన్న ముక్కల కింద కాకుండా అలాగని పెద్ద ముక్కల కింద కాకుండా మీడియం సైజులో బంగాళదుంపలను కట్ చేసుకోవాలి. ఈ విధంగా బంగాళదుంప ముక్కలను అన్ని మీడియం సైజులోని కట్ చేసుకోవాలి. ఇలా అన్ని బంగాళదుంప ముక్కలను కట్ చేసుకున్న తరువాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని మనం తీసుకునే బంగాళదుంపలు క్వాంటిటీ బట్టి వాటర్ పోసి వాటర్ హీట్ అయిన తరువాత ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను ఈ వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలి. ఇలా అన్ని బంగాళదుంప ముక్కలను ఈ వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కల్ని ఓవర్గా బాయిల్ చేయకూడదు, హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఓవర్ బాయిల్ కానీ చేస్తే అంత క్రిస్పీగా రావు. ఇలా కొంచెం ఉడికించడం వల్ల ఆలూలో ఉన్న స్టార్చ్ అంతా బయటకు వస్తుంది. ఆ తర్వాత ఆలూ బాల్స్ చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. మనము ఇలా ఫోర్క్తో గుచ్చు చూస్తే బంగాళదుంప ముక్కలు మరీ బాయిల్ అవ్వకుండా కొంచెం గట్టిగానే ఉండాలి. ఈ మాత్రం ఉడికితే ఆలూ బాల్స్ కోసం చాలా పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇంతకన్నా ఎక్కువ బాయిల్ చేస్తే అంత పర్ఫెక్ట్గా రావు ఆలూ బాల్స్. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక స్టైనర్లోకి తీసుకుని వాటర్ లేకుండా చూసి ఒక ప్లేట్లోకి ఈ బంగాళదుంప ముక్కలను తీసుకుని చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న బంగాళదుంప ముక్కలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న బంగాళదుంప ముక్కలను గ్రేడర్తో గ్రేట్ చేసుకోవాలి లేదా స్మాష్ చేసుకోవచ్చు. ఈ విధంగా చల్లారిన బంగాళదుంప ముక్కలను స్మాష్ చేసుకోవాలి. అన్ని ముక్కలను ఇలా స్మాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా స్మాష్ చేసుకున్న బంగాళదుంపలోకి 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ని అలాగే పచ్చిమిర్చిని క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఈ విధంగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకి కావలసినంత కారాన్ని బట్టి పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్కు బదులుగా చిల్లీ ఫ్లేక్స్ను వేసుకోవచ్చు, లేదంటే కారంను కూడా వేసుకోవచ్చు. అది మన ఆప్షనల్. మేమైతే చిల్లీ పేస్ట్ను వేసుకున్నాము. మీకు ఏది నచ్చినట్టయితే అది వేసుకుని చేసుకోవచ్చు. అలాగే ఇందులో బైండింగ్ కోసం కార్న్ఫ్లోర్ని తీసుకుందాం. మేము తీసుకున్న క్వాంటిటీకి అయితే 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ సరిపోతుంది. మీ క్వాంటిటీ బట్టి మీరు కార్న్ఫ్లోర్ని తీసుకోండి. దీనికి బదులుగా రైస్ ఫ్లోర్ను కూడా వేసుకోవచ్చు. ఫ్లోర్ని వేసినా లేదా రైస్ ఫ్లోర్ని వేసినా క్రిస్పీగా వస్తాయి. ఇలా వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. మనము తీసుకున్న క్వాంటిటీకి 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ సరిపోతుంది. ఇన్ కేస్ ఇలా కలిపాక కూడా ఇంకా స్టిక్కీగా ఉంటే, పల్చని అనిపిస్తే రైస్ ఫ్లోర్ని కానీ లేదా కార్న్ఫ్లోర్ని కానీ తీసుకుని కలిపితే సరిపోతుంది. ఈ పిండి అన్నది మనకి సాఫ్ట్గా ఉండాలి, గట్టిగాను మరి పల్చగాను ఉండకూడదు. చపాతీ పిండి టెక్చర్లో పిండిని కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తంను కలుపుకోవాలి. ఇలా పిండి కలిపిన తరువాత ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల చేతికి పిండి అంటదు. అప్లై చేసిన తర్వాత ఈ పిండిని తీసుకుని కొంచెం కొంచెంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకుందాము, లేదంటే బైట్స్లా కూడా చేసుకోవచ్చు. ఇది మన ఆప్షనల్. మీకు ఏ షేప్ నచ్చినట్టయితే ఆ షేప్ని చేసుకోండి. చేసిన తర్వాత వీటిని వేరే ఒక ప్లేట్లోకి ఒక్కొక్కటిగా తీసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టకుండా ఇలా పేర్చినట్టు పెట్టాలి. ఇలా బాల్స్ని తీసుకున్నాక వెంటనే ఫ్రై చేయకుండా ఒక 15 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టి అప్పుడు ఫ్రై చేసుకుంటే ఆలూ బాల్స్ చాలా క్రిస్పీగా వస్తాయి. ఒక 15 మినిట్స్ ఫ్రీజర్లో ఉంచిన తర్వాత స్టిఫ్గా ఉంటాయి. ఆ తర్వాత ఆలూ బాల్స్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆలూ బాల్స్ని ఆయిల్లో వేసి ఒక్కొక్కటిగా అన్ని బాల్స్ని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఈ విధంగా ఇలా ఆయిల్లో వేసిన వెంటనే ఆలూ బాల్స్ని టర్న్ ఆఫ్ చేయకూడదు. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఆలూ బాల్స్ని టర్న్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. వెంటనే టర్న్ చేస్తే ఆలూ బాల్స్ అన్నీ విడిపోతాయి. సో అలా అవ్వకుండా ఒక 2 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకుంటే ఆలూ బాల్స్ అనేవి విడకుండా బాగా వస్తాయి. ఆలూ బాల్స్ని ఇలా ఫ్రై చేసుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చాక ఆలూ బాల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిగతా ఆలూ బాల్స్ని కూడా ఆయిల్లో వేసుకుని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద అసలు పెట్టకూడదు. లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చాక ఆలూ బాల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పొటాటో బాల్స్ చూడండి, చూస్తేనే అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అన్నది. ఈ ఆలూ బాల్స్ ఈవినింగ్ స్నాక్ టైంలోకి చాలా త్వరగా
చేసుకోవచ్చు. ఈ పొటాటో బాల్స్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. పొటాటో బాల్స్ వేడివేడిగా ఉన్నప్పుడు టమాటో కెచప్తో సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా పిల్లలు పెద్దలు స్నాక్ టైంలో తింటారు. మీరు కూడా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ సింపుల్ స్నాక్ రెసిపీ పొటాటో బాల్స్ని ట్రై చేసి ఎలా వచ్చాయో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget to miss any of my videos. I will come with a new video very soon. Bye bye.